మరి శ్రీమతి అనిత ప్రెజెంట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు ప్రొడక్షన్స్లో విచ్చేసిన అద్భుతమైన సినిమా శతమానం భవతి. మన బ్యానర్లో దాదాపుగా బొమ్మరిల్లు తర్వాత ఆ రేంజ్ అందమైన సక్సెస్ అందుకున్న సినిమా శతమానం భవతి. మరి ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి పల్లెటూరులో హాయిగా పండగ రోజు వేడి వేడి బొబ్బట్లు బూర్లు గార్లు తిన్నంత హాయిగా ఉందండి మాకు అని చెప్పారు. మరి అందుకే ఈ సినిమా మనం పాటలు, ఆ తర్వాత ట్రైలర్, ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన 2 పాటలు చూడబోతున్నాం మనం. సో కెన్ వీ హ్యావ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ ప్లీజ్? ఈ సంక్రాంతికైనా పిల్లల్ని రమ్మని చెప్పండి. నెక్స్ట్ వీక్ మనం ఇండియా వెళ్తున్నాం. ఇండియానా? వై? నీకి మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. సో శతమానం భవతి ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నీ కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చక్కటి మ్యూజిక్, ఎలా అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా అంతే ఫ్రెష్గా అనిపించేంత ఇచ్చారు. సో దిల్ రాజు గారు అడిగి ఎలా తీసుకున్నారా, లేక మీకు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ వల్ల వచ్చేస్తుందా? No, I think with Dilraju sir, it's always special. I think he's a multi-talented person. He knows what to extract from a composer. So Shatamanam Bhavati, I think the title itself is it's so easy to make a good song on the title. So I think whole credit goes to the director and Dilraju sir. They really gave me good opportunity to make good music. జస్ట్ 9 డేస్లో 31 crores.3 అంటే ఒక సినిమాకి అంత కలెక్షన్ రావడం ఇట్స్ లైక్ హ్యూజ్ హిట్ అనమాట. సో మికీజే గారు, ఆల్ క్రెడిట్ గోస్ టు ఫుల్ టీమ్, ఎంటైర్ టీమ్, ఇట్స్ అ టీమ్ వర్క్. సో మరి మరొకసారి మన శతమానం భవతి ట్రైలర్ చూద్దాం. దేర్ వి గో. కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. ఓకే, వచ్చేసారు. మనం ఇంతసేపటి నుంచి వెయిట్ చేసిన ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. ఏంటి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాము? అదిగో వస్తోంది ఖైదీ నంబర్ 150, సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఇవాళ మన మెగా స్టార్ మన గురించి ఇక్కడికి విచ్చేశారు. మనందరినీ కూడా శతమానం భవతి అని ఆశీర్వదించడానికి విచ్చేశారు. ఎంతో హాయిగా తెలుగు సినిమాని చూసిన ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది అని ప్రతి వాళ్ళు చెప్పారు ఈ సినిమా చూసిన తర్వాత. మరి ఇంత అందమైన సినిమాను మనకు అందించిన దిల్ రాజు గారు, శిరీష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే మన గురువు గారు కూడా వచ్చేసారు. శ్రీ అహోబిళ్ళ రామానుజ జిఆర్ స్వామి గారు, అలాగే శ్రీ దేవానంద రామానుజ గారు కూడా వచ్చారు. స్వామీజీలకి సాదర స్వాగతం. సో వీరందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి సాదర స్వాగతం. దిల్ రాజు గారు మాట్లాడతారు. ఇక్కడి నుంచి కార్యక్రమం ఒక ఊపు అందుకుంటుంది. శతమానం భవతి స్క్రిప్ట్ అనుకున్నప్పుడు సతీష్ నాకు చెప్పినప్పుడు ఇది సినిమాగా చూడలేదు, లైఫ్, మా జీవితాలు, అలాగే ప్రతి ఒక్కరి జీవితాలు ఇందులో కనిపించాయి. అందుకే అప్పుడు శతమానం భవతి ఈ స్టోరీ లైన్ సతీష్ నాకు చెప్పినప్పుడు, ఐడియా చెప్పినప్పుడు దీన్ని టేకాఫ్ చేయడం జరిగింది. బట్ తీసుకున్న రోజు నుంచి ఈ సినిమాపై ఒక నమ్మకం ఉంది. మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ద్వారా ఒక కొత్త ఒరవడి మొదలు కావాలి. ఒక ఫ్యామిలీ సినిమా, ఒక అంతకుముందు బొమ్మరిల్లుతో ఎలా అయితే ఒకటి మొదలైందో ఫ్యామిలీస్లో, ఈ శతమానం భవతితో కావాలని ఆకాంక్ష ఉండేది. అది ఈరోజు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. సో 2 వీక్స్ కంప్లీట్ అయిన ఈ సినిమాని ఇంకా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సో ఈ సినిమా టైటిల్ కూడా చాలా విచిత్రంగా, వినాయక్ గుర్తుందో లేదో, మా ఇందూరు తిరుమల టెంపుల్కి వచ్చినప్పుడు వినాయక్ని మా సీతారామశాస్త్రి స్వాములు వీళ్ళందరూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి అన్నారు. అప్పుడే ఈ టైటిల్ నా మదిలో మెదిలి వినాయక్ వాళ్ళందరికీ యారో చెప్పడం జరిగింది టైటిల్ అనుకుంటున్నాను అని. సో ఇది ఒక వైబ్రేషన్, ఒక దేవాలయంలో
ఈ సినిమా టైటిల్కి ఆరంభమై ఈరోజు మా ఏ కార్యక్రమం జరుగుతున్నా స్వామివారి ఆశీస్సులతో ఇక్కడి వరకు ఈ సినిమాను తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మాట్లాడవలసిందిగా సినిమా డైరెక్టర్ సతీష్ గారిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, రైటర్గా జన్మనిచ్చిన ముప్పలేని శివ గారికి, దర్శకుడిగా పునర్జన్మనిచ్చిన మా దిల్ రాజు గారికి, శిరీష్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం. కళ నిజమైన రోజు, నిజం కళగా అనిపించే రోజు, ఈ రెండు ఒక రోజు రావడం అనేది నాకు ఈరోజు ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక రైటర్గా వచ్చి ఒక డైరెక్టర్గా అందరి మన్ననలు పొందే సినిమా తీయాలనే కళ ఈరోజు నిజమైతే, ఖైదీ సినిమాకి తణుకు నరేంద్ర థియేటర్లో ఎన్నిసార్లు చూసామో లెక్కలేనన్ని సార్లు చూసి, ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమాతో నా సినిమా పక్కన ఒక చిన్నగా రిలీజ్ అయ్యి ఆయన మా సినిమాని అభినందించడానికి వచ్చిన ఈ రోజు నిజంగా నా జీవితంలో మరచిపోలేని రోజు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో శర్వానంద్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, లాస్ట్లో చెప్తారు, మన వాళ్ళని కూడా పరాయి వాళ్ళుగా చూసి ఏమీ చెయ్యని ఈ రోజుల్లో పక్క వాళ్ళని కూడా తన వాళ్ళగా చూసుకుని అంత మంచి మనసమ్మ ఈయనది అని ప్రకాష్ రాజ్ గారు. సో తన సినిమాల గురించి తప్ప పక్క సినిమాల గురించి ఏమాత్రం పట్టించుకొని ఈ రోజుల్లో తన సినిమాతో పాటు పక్క సినిమా కూడా ఇంత సక్సెస్ అయితే వచ్చి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చిరంజీవి గారికి పాదాభివందనం. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం పిల్లల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రుల విజయం మా శతమానం భవతి, తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్న ప్రతి పిల్లల విజయం మా ఈ శతమానం భవతి. ఒకరోజు రాజన్న ఇలాగ మొత్తం మన సంస్థలో ఉన్న డైరెక్టర్స్ అందరినీ కూడా అభినందిద్దాం అనుకుంటున్నాం అని అన్నాడు. బాగుంటుంది చెయ్యన్న. ఈరోజు స్పెషల్గా ఇక్కడికి వచ్చాక ఇంకొక థ్రిల్ అన్నయ్యని చూపించి, నేను ఖచ్చితంగా అన్నయ్య ముందు కూర్చోను, మీరు అలాంటి కార్యక్రమాలు ఏమొద్దు, నా మీద చూపించిన ప్రేమ చాలు నాకు. థ్యాంక్ యూ. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు చెప్పినప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. థ్యాంక్ యూ. నాకు నాతో పాటు ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఒక సీన్ చదివి దీంట్లో ఏదన్నా తగ్గించగలమా అంటే ప్రొడక్షన్ ఖర్చు కానీ, లేకపోతే ఇక్కడ ఇది బాగాలేదు అది బాగాలేదని కానీ ఎవరన్నా చెప్తే నాకు చాలా ఇష్టం. వాళ్ళని అంటే నిజాయితీగా అంటే నేను నాతో పాటు ట్రావెల్ చేపిస్తా, నిజాయితీ నాకు రాజులో కనిపించింది ఆ రోజు. అప్పటి నుంచి మా స్నేహం కానీ మా ఇది కానీ, నాకు ఎవరు కథ చెప్పినా నేను ఫస్ట్ రాజన్న మా ఆవిడకి అని పంపిస్తే డెఫినెట్గా ఆ కథ విని అలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అలా జరిగినవే చాలా సినిమాలు. మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్లో వెంకటేశ్వర క్రియేషన్స్లో బొమ్మరిల్లు తర్వాత ఒక అద్భుతమైన విజయం. అంటే ఆ సినిమాలో స్టార్ ఎవరు ఇంకొకటి ఏం మాట్లాడకుండా సినిమా చాలా బాగుందని విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రజలు. ఇది ఇంకా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా దర్శకుడు వేగ్నేశ్వర సతీష్కి, అలాగే సమీర్ రెడ్డి గారికి, మిగతా నటీనటులందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. ఆశీర్వదించడానికి విచ్చేసిన మన మెగా స్టార్ చిరంజీవి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సర్వానంద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విచ్చేసిన పెద్దలందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ ముత్తైదుని అలాగే మా నాన్నగారు అమ్మగారు అందరికీ కూడా, అంటే దిల్ రాజు గారి పేరెంట్స్ అంటే అందరికీ పేరెంట్సే. ఇంత అద్భుతమైన ప్రొడ్యూసర్ని, ఒక మనిషిని మాకు అందించినందుకు అందరి తరఫు నుంచి మీ కృతజ్ఞతలమ్మా. వేదమనోచ్యాచార్యోంతే వాసినమనుశాస్తి సత్యం వద ధర్మంచరా స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి
सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्येन प्रमदितव्यम् स्वाध्यायान्न प्रमदितव्यम् पितृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఆర్యోంతే వాసినమనుషాస్తి. మరి ఇవాళ ఎంతో ప్రేమగా చేస్తున్న ఈ అభిమానాన్ని అందుకోండి, ఈ ప్రేమని అందుకోండి. పవర్ స్టార్ వచ్చారు ఇవాళ ఈ సినిమా టీం అందరినీ కూడా ఆశీర్వదించడానికి, అలాగే వినాయక్ గారికి సన్మానించడానికి, ఆయన ప్రేమను అందించడానికి. భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏన శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః. దిల్ రాజు. దిల్ అనే పేరు ఎప్పుడు ఏ సమయాన ఏ ముహూర్తాన తన పేరు ముందు చేర్చబడిందో తెలియదు, కానీ అది ఆయన ఇంటి పేరు అయిపోయింది ఇందాక ఆయన చెప్పినట్లుగానే. అలాగే వంటి పేరు కూడా అయిపోయి అది ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. దమ్మున్న సినిమాలు దిల్ తోటి, అలాగే అదే హృదయంతో, అదే గుండెతోటి చాలా చక్కటి సినిమాలు, ఆరోగ్యకరమైన సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, మంచి థాట్ ప్రొవోకింగ్ సినిమాలు తీస్తూ ఈ రోజున తనకంటూ అతి తక్కువ కాలంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవడం అనేది నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. ఆ శతమానం భవతి అనగానే ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. మంచి వెజిటేరియన్ భోజనం చేసినట్లుగా ఉంది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. యూనిట్ సభ్యులందరికీ, నటినట్లకి నిజంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను రాజు గారికి, శిరీష్ గారికి, అలాగే డైరెక్టర్ సతీష్ గారికి. అలాగే తర్వాత ఇక ఇందులో నటినట్లుగా వస్తే కనుక మై గాడ్, ఒక్కొక్కడు సామాన్యుడు కారు. మన ప్రకాష్ రాజ్, నేను ఎప్పుడో చెప్పాను చూడాలని సినిమా టైంలోనే, వీడు సామాన్యుడు కాడు అని నన్ను అంటాడు, కానీ నేను ఇన్ రిటర్న్ అంటాను వీడు సామాన్యుడు కాడు. ఆయన ప్రతిభకి అసలు ఎల్లలు లేవు, లిమిటేషన్స్ లేవు. ఏదైనా సరే అలవోకగా, అనర్గళంగా దాన్ని చెడుగుడు ఆడుకుంటాడు ఆయన. ఏ క్యారెక్టర్ అయినా సరే అలాగే ఇమిడిపోయేటువంటి గొప్ప నటుడు మనకున్నటువంటి గొప్ప నటులో ప్రకాష్ రాజ్ ఒకడు. అతిశయోక్తి కాదు, మరి చిరంజీవి టూ మచ్గా అంటున్నాడరా అని అనుకోకపోతే, ప్రకాష్ రాజు గురించి మనసులో ఎప్పుడూ అనుకునే మాట, చాలా సందర్భాల్లో కూడా అన్నాను. అతను రంగారావు గారు ఎంతటి గొప్ప నటులో, నేటి కాలంలో అంతటి ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నటువంటి గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. నాకు అత్యంత ఆప్తుడు, నాకు తమ్ముడు లాంటి నటుడు అవటం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ గర్వంగా ఉంది. మనందరం కూడాను ప్రకాష్ రాజ్ సమకాలీకులు అని చెప్పుకోవడానికి గర్వపడేంత గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. ఆవిడ ఒక ద్రవం లాంటి వారు. ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతారు. సినిమాలో ఏ పాత్ర చేసినా సరే అలా ఒదిగిపోతారు. అలాంటి సౌమ్యశీలి, అంతటి ఒక ఫ్యామిలీ పర్సన్ అనేటటువంటి న్యాచురల్ సహజ నటి అలాంటి జయసుధ గారు కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహించడం చాలా బాగుంది. నా మిత్రుడు నరేష్
ఈ మధ్యకాలంలో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ మధ్య కూడా నేను నదియాతో చేసినటువంటి సినిమా చాలా చక్కగా అనిపించింది. అంత లిమిట్గా ఆ యొక్క పరిధి మేరకు ఎంత చక్కగా చిన్న కామెడీ ఒక వస్తువు చేస్తుంటారు. అలాంటి నా స్నేహితుడు అలాగే ఇంద్రజ గారు ఆవిడ చూసి చాలా రోజులు అయిపోయింది. సో ఇంద్రజ, ఈ సినిమా నేను నీకోసం చూడాలమ్మా, చూస్తాను తప్పకుండా, ప్లీజ్, చాలా కాలమైంది. అలాగే అనుపమ పరమేశ్వర్, ఈ మధ్య ఆవిడ గురించి వింటున్నాను, చూస్తున్నాను. బట్ చాలా వెరీ గుడ్ పెర్ఫార్మర్ అని చెప్పేసి వింటున్నాను. ఆ రకంగా ఈ సినిమాలో కూడాను మీరు చాలా చక్కగా నటించారని, యూ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండేవర్స్. మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్, అలాగే ఇక్కడ జోగయ్య శాస్త్రి గారు ఉన్నారు, రామ్ జోగి గారు, అలాగే మన కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు అలా ఉన్నారు. ఎక్కడైనా సరే అట్లాగే మన భరణి గారు, ఆయన ఎక్కడైనా సరే ఒక ఆ సినిమాకి కానీ ఆ సీన్కి కానీ ఆయన ఏ వేషం వేసినా సరే ఆఫ్ ది సెట్స్ ఒక పవిత్రంగా అనిపిస్తుంది. ఆయనతో కూర్చున్నా మాట్లాడుతున్నాం భక్తి భావంతో చక్కగా అక్కడ అంతా ప్రివేల్ అవుతుంటుంది. ఆ రకంగా ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్ర వేస్తారో నాకు తెలియదు, కానీ ఆయన ఏ పాత్ర వేసినా ఒదిగిపోయే మనిషి. శర్వానంద్ నాది ఒక చాలామంది తెలియపోవచ్చు బయట, ఇది రామ్ చరణ్కి స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరిగి పెరిగాడు. సినిమా యాక్టర్ అవుతాడు, సినిమా మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుని, ఎందుకంటే చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా క్వైట్గా ఉంటాడు. సో సినిమా సరే కొంచెం హుషారు అది ఉండాలి కదా, అవడేమో అనుకున్నాను. కానీ మనిషి చూస్తే ఆ స్మార్ట్నెస్ కానీ ఆ ఫిజిక్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది హీరో మెటీరియల్ అనిపిస్తుంటుంది. కానీ తన ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందన్నది నాకు చిన్న డౌట్. ఒకరోజు తనకి ఇంట్రెస్ట్ ఉందన్న విషయం మా ఆవిడ చెప్పినప్పుడు మొట్టమొదటిగా శర్వానంద్ ఒక కెమెరాని ఫేస్ చేసింది ఎవరితోనో కాదు, నాతోటి. అతను ఫస్ట్ నటించింది నాతోటి. అది సినిమాలో కాదు, థమ్సప్ యాడ్లో. ఆ థమ్సప్ యాడ్ గురించి మా యూనిట్ వాళ్ళు ఒక యంగ్స్టర్ కావాలి అది అంటే కనుక నేను ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నాడు. శర్వానంద్ నువ్వు ఎందుకు చేయకూడదు, చేస్తావా అని. అంటే మీరు చెప్పండి, చెప్తే చేస్తానన్నాడు. రా చేయి, ఇద్దరం కలిసి చేద్దామని. మీ కాంబినేషన్లో అయితే రెడీ అన్నాడు. సో ఆ రకంగా ఫస్ట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో చక్కటి ఆహ్లాదకరమైన క్యారెక్టర్, మంచి రొమాంటిక్, చాలా హెల్దీ రొమాంటిక్ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఆ యాడ్స్ చూస్తుంటే కనుక చాలా హాయిగా అనిపిస్తుంది. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రికి అంటే థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు. అంటే నేను హీరో అవుతాను అనగానే ఏ పేరెంట్స్ అయినా తల్లిదండ్రి అంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకురా, అది సెట్ అవుతుందా లేదా అని అంటారు. బట్ నా లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడు నా తల్లి కానీ నా తండ్రి కానీ ఎప్పుడు ఇది చెయ్యొద్దు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా చెయ్యి అని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది మై మామ్ అండ్ డాడ్. సో థ్యాంక్స్ అమ్మా అండ్ నాన్న, లవ్ యూ. అండ్ మై ఫ్యామిలీ, మా అక్క అన్న అందరూ, అంటే వాళ్ళు లేకపోతే అంటే కెరియర్లో మామూలుగా అప్స్ అండ్ డౌన్స్, సక్సెస్ కొడతాం, ఫెయిల్యూర్స్ కొడతాం, మా ఫ్రస్ట్రేషన్ అంతా చూసేది మా ఫ్యామిలీయే. వాళ్ళు వెనకాల ఉండి సపోర్ట్ ఉండబట్టే ఇలా ఉండగలుగుతాం. అండ్ ఈరోజు నాకు అంటే మర్చిపోలేని రోజు. అంటే ఇంత అంటే అంతా ఒక కల్లాగా ఉంది నాకు. అంటే ఈ లాస్ట్ శతమానం భవతి రిలీజ్ అయినప్పటి నుంచి అంతా ఒక ఏంటి ఇదేనా అంటే ఏంటి అంటే ఇంత మంచి సినిమా అన్నారు, కలెక్షన్లు అందరూ. అండ్ అన్నిటికీ మించి ఈరోజు నాకు అంటే ఒక అంటే చిన్నప్పటి నుంచి అభిమానించిన ఒక హీరో మా మెగాస్టార్ చిరంజీవి గారు, అలాంటి వ్యక్తి పక్కన నుంచుని ఆయనతో ఇలా మాట్లాడించుకోగలిగే అంటే ఒక అభిమాని ఆయనతో యాక్ట్ చేసే అవకాశం, ఆయన ఫ్యామిలీతో ఉండే అవకాశం. అండ్ ఈరోజు నా సక్సెస్కి ఆయన వచ్చి విష్ చేయడం అనేది అది థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ లాట్. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. అది అంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అండ్ ఆయన
ఆయన గురించి నేను చెప్పాలండి. వాళ్ళు నేను ఆయన వస్తున్నారని తెలిసినప్పటి నుంచి నేను చాలా ఎమోషనల్గా, అంటే సినిమాకు కూడా ఇంత టెన్షన్ పడలా. అంటే లోపల తెలియని ఒక ఆనందం అంటారో, అది బటర్ఫ్లైస్ సంథింగ్, ఐ డోంట్ నో. ఆయన నాకు 2 సక్సెస్ మంత్రాస్ ఇచ్చారండి లైఫ్లో. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికి. హీరో అవుతానని ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు, నువ్వు బాగా యాక్ట్ చేయరా, నువ్వు పెద్ద హీరో అవరా అని అదేం చెప్పకుండా, డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా అందరినీ ఒక్కరేలాగా చూడు అని ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఆయన. నేను అదే ఫాలో అవుతున్నా ఇప్పటికి. అండ్ ఇంకోటి, అంకుల్ నాకు శంకర్ దాదాలో ఛాన్స్ ఇప్పించారు ఆయన, చిన్న క్యారెక్టర్కి. ఏదో డబ్బింగ్ థియేటర్లో ఉంటే పిలిపించి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చెప్పారు, వీడికి ఛాన్స్ ఇవ్వండి, ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉంది ఇవ్వండి. నేను వెళ్ళి కలిశాను. ఒక 2 months వరకు ఫోన్ రాలేదు. సరే సినిమా ఛాన్స్ పోయింది, మళ్ళీ నేను చరణ్ చెప్పటం ఎందుకు ఇవన్నీ, మళ్ళీ అన్నీ నేను కామ్గా ఉన్నా. 2 months తర్వాత కాల్ వచ్చింది, సేమ్ ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గర నుంచి. ఏమయ్యా ఏం చేశాను? ఏం లేదు సార్, నేనేం చేశాను? చిరంజీవి గారు ఇక్కడ కోపంగా ఉన్నారు. నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు? లేదు నువ్వు వచ్చి కలవలేదు. లేదు కలిశాను, వాళ్ళు ఇవ్వలేదని. ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డే షూటింగ్ మార్పించుకుని, ఈ అబ్బాయికి ఆ క్యారెక్టర్ చెప్పా, మీరు ఎందుకు కలవలేదు ఆ అబ్బాయి, ఆ క్యారెక్టర్కి ఆయనే ఉండాలని నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేయించి నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అప్కమింగ్లో ఉన్నప్పుడు అంటే ఎంత ఆకలి మీద ఉంటాం, అది ఓన్లీ వచ్చినప్పుడే తెలుస్తుంది. అది ఆయన చేసినప్పుడు అది నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేని విషయం అది. అండ్ సో ఆ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, నాదేముందిరా గొప్పతనం, నీ సంకల్పం గొప్పది, నీ సంకల్పం లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, నీ సంకల్పం గొప్పదైతే దేవుడు తలరాతను తిరగరాస్తాడు, అది ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పారు. అది మర్చిపోలేదు. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అ లాట్. ఐ నాట్ ఫర్గెట్ దిస్ లవ్. అండ్ మా సినిమా శతమానం భవతి, అసలు ఇంతమంది ఫ్యామిలీ, అంటే ఈ సక్సెస్ అంటే ఎంత లైఫ్లో ఫస్ట్ టైం సినిమా హిట్ కొట్టా అని ఇక్కడ లోపల నుంచి ఆనందంగా పడుతున్నా. అంటే నిజం హిట్ లాగా అనిపిస్తుంది. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు బేసిక్లీ. బట్ సతీష్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నిజంగా ఫ్యామిలీ కథ ఏం చేస్తాం అనుకున్నా. బట్ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా నేను వదులుకుంటే అది నాది లాస్ అని ఫస్ట్ చెప్పింది ఆయనకి. ఇమీడియట్గా రాజన్నకు ఫోన్ చేసి, అన్న ఏం కథ రాంచారన్న ఇది అని అనుకోవటం, ఇది సినిమా జరగటం అంతా అసలు ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. ఇది నా లైఫ్లో ఒక అన్ఫర్గెటబుల్ అండ్ వెరీ స్పెషల్ డే. యు ఆల్ నో, మీ అందరికీ తెలుసు రీజన్. చిరంజీవి గారు, I've never met him. First time I'm meeting him and getting blessings and to be said by him is a great thing. Thank you so much, Chiranjeevi garu. శతమానం భవతి నాకు ఒక సినిమా కాదు, ఎప్పటికీ గుర్తుండే ఒక మంచి అనుభవం. నన్ను ఎంకరేజ్ చేసి ఈ సినిమా హిట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా ఎంటైర్ టీమ్కి ఒక పెద్ద కంగ్రాట్స్. నిత్య లాంటి క్యారెక్టర్ని ఇంత అభిమానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నచ్చని వాళ్ళకి కూడా ఐ ప్రామిస్ ఐల్ డూ బెటర్ నెక్స్ట్ టైం ఫర్ షూర్. స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్, Samir garu for showing me in a beautiful way, and the entire team, Prakash Raj sir, Jayasudha ma'am, Siju garu, Indraja ma'am, everybody, Sharva to you too. So thank you all so much for the love. Keep supporting. Nee preme naaku balam. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా ఈ శతమానం భవతి సినిమా చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ కూడా
అందరికీ ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం